హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో అయితే కొబ్బరి రసకూర ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా ఈజీ అండి. అదేనండి కొబ్బరి ఉండలు. ఒకసారి ఈ వీడియో చూసారంటే ఇంత ఈజీగా అనుకుంటారు. చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. నేను ఇక్కడ అయితే 3 కాయలతో అయితే చేస్తున్నాను. దాన్ని బట్టి బెల్లం ఎంత వేసుకోవాలో నేను చెప్తాను. మీరు చేసే క్వాంటిటీని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే మిక్సీ పట్టుకుంటున్నాను. మీరు రసకూరకి మిక్సీ పడితే గనక ఆపుతూ మిక్సీని పట్టండి. మరీ పేస్ట్లా అవ్వకూడదు. పొడి పొడిలాడుతూ ఉంటేనే కొబ్బరికూర ఈ ఉండ చాలా బాగుంటుంది. మరీ పేస్ట్లా అయిపోతే ఉండ అయితే బాగోదండి. అందుకని చెప్పి మళ్ళీ చెప్తున్నాను. నాకు ఇక్కడ ఈ గిన్నెతో అయితే రసకూర వచ్చింది. దానికి సగం బెల్లం తీసుకుంటున్నాను. అంటే బెల్లం పొడి మనం తీసుకున్న కొబ్బరికూర కంటే సగం వేసుకుంటే సరిపోతుంది. అదే స్వీట్గా ఉంటుంది. ఇంకా అంతకంటే ఓవర్ స్వీట్ అయినా తినలేము. మీకు ఇంకా స్వీట్ కావాలనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంకా రసకూర ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి వీడియోని చూస్తూ ఉండండి. ఇక్కడ ఒక కడాయిలో బెల్లం అయితే వేసేసుకున్నాను. బెల్లం కూడా మిక్సీ పట్టేసుకున్నాను పొడిలాగా. ఆ తర్వాత అందులోనే ఈ కూర కూడా వేసేసాను. 2 వేసేసుకుని మనం ఇంకా కలుపుతూనే ఉండాలండి. ఈ కూరు బెల్లం 2 కూడా బాగా కలిసిపోయి ముద్ద అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. ఇది అసలు చాలా ఈజీ అండి. జస్ట్ బెల్లం, కొబ్బరికూరు, మిరియాల పొడి, యాలక్కాయ పొడి ఇవేనండి. ఈ 4 ఇంగ్రీడియంట్స్. అంతకుమించి దీంట్లో ఏమీ యాడ్ చేయం మనము. జస్ట్ బెల్లం వేసి అందులోనే కొబ్బరికూర వేసుకుని కలుపుతూనే ఉండాలి. అంటే మనకి ఉండయ్యే వరకు ఇది కలుపుతూనే ఉండాలి. దీనికల్లా ఈ కలపడమే పెద్ద పని అండి. లేకపోతే అసలు ఇది చాలా ఈజీ. మీరు ఇంతసేపు మేము కలపలేము అనుకుంటే గనక బెల్లాన్ని పాకం పట్టేసుకోండి. ఇప్పుడు మనం మిఠాయికి ఇలాగా పాకం పడతామో అంటే మరీ అంత పాకం రావసరం లేదు, కానీ బెల్లం కరిగి కొంచెం తీగ పాకం ఇలా పాకం వచ్చే వరకు పట్టేసుకుని అందులో కూడా ఈ కొబ్బరికూర వేసుకుని చేసేసుకుంటే చాలా త్వరగా అయిపోతుంది. అదైతే జస్ట్ 10 నిమిషాల్లోనే అయిపోతుంది. మాకు అలా అంత తెలీదు అనుకుంటే కనుక జస్ట్ ఇలా బెల్లము, కొబ్బరికూర కలిపేసుకుని ఇంకెలా నేను చూపిస్తున్నాను కదా అలా కలుపుకుంటూనే ఉండండి. సిమ్లో పెట్టుకునే కలుపుకోండి. హైలో మాత్రం అస్సలు పెట్టకండి. మాడిపోయిందంటే ఈ రసకూర అంతా స్మెల్ వస్తుంది, పొగవాసనలాగా. అందుకని సిమ్లో పెట్టుకుని కలుపుతూనే ఉండాలి. ఇక్కడ చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం హల్వా అవి చేస్తాం కదా, హల్వా చేసినప్పుడు ఎలా గట్టిగా అయ్యే వరకు కలుపుకుంటామో సేమ్ అంతేనండి. ఇక్కడ మీరు చూస్తే గనక నాకు కొంచెం దగ్గరికి వచ్చేసింది. మధ్య మధ్యలో ఇంకెలా కలుపుకుని వండ చేసుకుంటూ ఉండండి. వండ గనక గట్టిగా అయితే అయిపోయినట్టే. ఇక్కడ నాకు అవ్వలేదు, చూపిస్తాను చూడండి. ఇలా నొక్కితే అది ఇడిపోతుంది, అంటే ఇంకా అవ్వలేదు, ఇంకొంచెం సేపు చేసుకోవాలి. అలా నొక్కితే విడవకుండా కొంచెం గట్టిగా మనకు వండ తెలుస్తుంది కదా గట్టిగా అయ్యింది అని. అలా అయితే ఇంక ఇది అయిపోయినట్టే. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఉండ గట్టిగా అయ్యింది చూసారా, ఇంతే. ఇలా అయిన తర్వాత ఇందులో మిరియాల పొడి, యాలక్కాయల పొడి వేసుకుని వేడి చల్లారిన తర్వాత మీకు నచ్చిన సైజులో మీరు ఉండలు చేసుకోవచ్చు. నేను అయితే ఆ రోజు నైట్ చేశాను. అప్పటికి ఇంకా టైం 9 అయిపోయింది. ఇంకా అందుకని స్టాప్ చేసేసి నెక్స్ట్ డే మధ్యాహ్నం చేశాను. నెక్స్ట్ డే మేము పాలకోవ చేసాము. ఆల్రెడీ వీడియో కూడా పోస్ట్ చేశాను. పాలకోవ ఎలా చేసుకోవాలని చూడకపోతే చూడండి. పాలకోవ అయిపోయిన తర్వాత నేను ఇంక ఈ ఉండలు అయితే చేశాను. ఎప్పుడైనా చేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం ఉండదు. ఇది చల్లారిన తర్వాతే చేసుకుంటాం కాబట్టి చల్లారిన తర్వాత చేసుకోవచ్చు. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో చేసుకోండి. ఇంతేనండి. మీకు అర్థమైనట్టే చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఇంకా ఈ వీడియో కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో కూడా పాలకోవా రెసిపీ షేర్ చేశాను కదా, హోమ్ మేడ్ పాలకోవా. అది కూడా చూడకపోతే చూసేయండి. అలాగే మన ఛానల్లో డైలీ వ్లాగ్స్ ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాటిని కూడా చూడండి. ఇంకా దీన్ని మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది చాలా ఈజీగానే ఉంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.